శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ శ్రీకృష్ణాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, అలాగే శుభాభివందనాలు. ఈ రోజున సంక్షిప్తంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవిత చరిత్రని ఒక్కసారి సింహావలోకనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భాగవతం ప్రకారం విష్ణుమూర్తి 22 అవతారాలు దాల్చాడని ఉన్నది. వాటిల్లో దశావతారాలు 10. ఆ 10లో 8వ అవతారం శ్రీకృష్ణ పరమాత్మది అని భాగవతం చెబుతోంది. శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడు ద్వారా మనందరికీ అందించినటువంటి జగద్గురువు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మని హిందువులందరూ కూడా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ పరమాత్మ విషాదానికి లోనైనటువంటి అర్జునుడికి భగవద్గీత యొక్క అమర ఆధ్యాత్మిక సందేశాన్ని అందించాడు. ఆయన్ని ఉద్దీపన చేశాడు, దుఃఖాన్ని పోగొట్టాడు, కర్తవ్యోన్ముఖుడుగా చేశాడు, కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనేటట్టుగా చేశాడు, విజయాన్ని సాధించేటట్టుగా చేశాడు. కృష్ణుడు జ్ఞానము, భక్తి మరియు వివక్షత యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రబోధించాడు. శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనంలో గడిపినటువంటి సమయం ద్వారా మధుర భక్తికి ప్రతీకలైనటువంటి ఆ గోపికలందరినీ కూడా ఉద్ధరించాడు. వాళ్ళందరికీ భక్తి యోగాన్ని ప్రసాదించాడు. భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ అంటాడు అర్జునుడితోటి, ఓ భరత వంశస్థుడా, ధర్మం క్షీణించిపోయి అధర్మం ప్రబలమైనప్పుడల్లా కూడా నన్ను నేను వ్యక్తీకరించుకొని ఒక అవతారాన్ని ధరించి నీతిమంతుల యొక్క రక్షణ కోసం, దుష్టుల యొక్క నాశనం కోసం, ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాలుగా నేను అవతరిస్తూ ఉన్నాను అన్నాడు. సంభవామి యుగే యుగే. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంక్షిప్త జీవిత చరిత్రని అవలోకించే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో మథురా నగరంలో సుమారుగా క్రీస్తుకు పూర్వం 3228వ సంవత్సరం శ్రావణ మాసం, బహుళపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట జన్మించాడు కారాగారంలో. పురాణాలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క జీవితాన్ని ఇప్పుడు మనం ఉండేటటువంటి కలియుగానికి ముందు జరిగినటువంటి ద్వాపరయుగం చివరి పాదంలో జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ
తన యొక్క జీవితాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టినటువంటి రోజు నుంచి కలియుగం ప్రారంభమైందని. అంటే కలియుగం ప్రారంభమై సుమారుగా ఇప్పటికీ 5252 సంవత్సరాలు సుమారుగా అయింది. ఓ సంవత్సరం అటు ఇటుగా. అంటే ఇప్పుడు వైవస్వత మన్వంతరం 7వ మనువు యొక్క కాలంలో ఉన్నాం మనం. 28వ మహాయుగం నడుస్తోంది. 28వ మహాయుగంలో కలియుగం నడుస్తోంది. దీని ముందున్నటువంటి ద్వాపర యుగంలో పరమాత్మ ప్రాదుర్భవించాడు. కృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులకి కంసుడి యొక్క నగరం పరిపాలనలో ఉన్నటువంటి మధురా నగరంలో కారాగార గృహంలో జన్మించాడు. అంటే స్వామి జన్మించగానే అప్పటి వరకు బంధనాలతో ఉన్నటువంటి దేవకి వసుదేవుల యొక్క బంధనాలు తొలగిపోయినాయి. అలాగే కాపలా వాళ్ళందరూ కూడా మత్తు ఆవహించి మొద్దు నిద్రపోయినారు. జైలుకు ఉండేటటువంటి తలుపులకుండే తాళాలు వాటంతటవే ఊడిపోయినాయి. అంటే పరమాత్మ జన్మించాడు అంటే మనందరి యొక్క బంధనాలు తొలగిస్తాడు అని చెప్పడం కోసం తల్లిదండ్రుల యొక్క బంధనాలు తొలగిపోయినాయి. చూశారా? అయితే ఆకాశవాణి ద్వారా అష్టమగర్భ సంజాతుడైనటువంటి వాడి చేత తనకి చావు ఉందని తెలిసి తన సోదరి అయినటువంటి దేవకీదేవిని బావగారైనటువంటి వసుదేవుణ్ణి కారాగారంలో పడేశాడు. దుష్టుడైనటువంటి కంసుడు, వాడు కాలనేమి యొక్క అంశావతారం. ఆ క్రూరాత్ముడైనటువంటి కంసుడు కృష్ణుణ్ణి కంటే ముందు పుట్టిన వాళ్ళందరినీ చంపేశాడు. కాకపోతే 7వ గర్భం యోగమాయ ద్వారా రేపల్లెలో ఉన్నటువంటి రోహిణీదేవి యొక్క గర్భానికి తరలింపబడింది. అందువల్ల 7వది గర్భస్రావం అయిపోయిందని అనుకున్నారు. నిజానికి గర్భస్రావం జరగల. యోగమాయ ఈ గర్భాన్ని తీసుకెళ్లి మరొక భార్య వసుదేవుడికి, రోహిణీదేవి, ఆమె యొక్క గర్భంలో ప్రవేశించబడింది. ఇప్పుడేదో IVF అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా, ఆ కాలంలోనే ఉంది ఇవన్నీ. ఆ తరువాత పుట్టబోయేటటువంటి పిల్లవాడి వల్ల తనకి మరణం ఉన్నది అని చాలా కంగారు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అందుకనే భీతభక్తికి ఉదాహరణ కంసుడిగా చెబుతారు. కాపలా కట్టుదిట్టం చేశాడు. చీమ చుట్టుక్కుమంటానికి లేదు. కానీ కృష్ణ పరమాత్మ పుట్టనే పుట్టాడు. వెంటనే తల్లిదండ్రులకి చతుర్భుజాలతోటి, శంఖచక్ర గదాయుధాలతోటి దర్శనం ఇచ్చాడు స్వామి. స్వామే ఆదేశించాడు తండ్రిని. తండ్రి ఇదే సమయంలో అక్కడ రేపల్లెలో యశోదాదేవికి ఒక ఆడబిడ్డ పుట్టింది. నన్ను తీసుకువెళ్ళి అక్కడ ఆమె పక్కలో పెట్టి ఆ ఆడబిడ్డని ఇక్కడకు తీసుకురా అని చెప్పాడు పరమాత్మ. వెంటనే వసుదేవుడు తన బంధనాలు తొలగిపోవడం ఆశ్చర్యపోయినాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ మామూలు బాలుడుగా అయిపోయినాడు. ఒక బుట్టలో పెట్టుకొని బయలుదేరాడు. భయంకరమైన వర్షం, వర్షాకాలం కదా, శ్రావణ మాసం అంటే స్వామి మీద చినుకు పడకూడదని స్వామి యొక్క పాన్పోయినటువంటి ఆదిశేషుడు వెనకాలే పడగబట్టి బయలుదేరాడు. యమునా నది దగ్గరకు వచ్చేసరికి ఆ యమునా నది రెండుగా చీలిపోయి పరమాత్మకి దారిచ్చింది. అదే దాని ముందు యుగంలో రాముడికి ఆ సముద్రుడు మార్గం ఇవ్వాల. 3 రోజులు ప్రాయోపవేశం చేసినా సముద్రుడు లొంగపోతే అప్పుడు బాణం సంధిస్తే అప్పుడు వచ్చాడు సముద్రుడు. ఏదేదో ఉపన్యాసం చెప్పాడు. పంచభూతాలని రక్షించేది నువ్వే, పంచభూతాల్లో నీటికి ఉన్న తత్వాన్ని నేను ఎలా పోగొట్టుకోమంటావని అడిగాడు సముద్రుడు. అప్పుడు నీ సైన్యంలోనే నలుడు అనేవాడు గనక వారధి నిర్మిస్తే
చక్కగా నిలబడుతుంది అని సలహా ఇచ్చి సముద్రుడు చక్కగా వెళ్ళాడు. కానీ ఇక్కడ అలా కాదు. యమునా నది రెండుగా చీలిపోయి దారిచ్చింది. వెళుతూ ఉన్నాడు. కృష్ణుడు తన యొక్క పాదాన్ని చాచాడు. ఆ పాదాన్ని స్పృశించాలని ఉత్సాహంతో యమున పైకి లేచి ఆ పరమాత్మ యొక్క దివ్య చరణాలను స్పృశించి పునీత అయిపోయింది. ఇది కదా కృష్ణ పరమాత్మ అంటే. గోకులంలోకి తీసుకువెళ్ళి అక్కడ యశోదాదేవి యొక్క పక్కలో పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డను తీసుకొని వెళ్ళిపోయినాడు వసుదేవుడు. చూడండి, ఇంత జరుగుతున్నా అక్కడ ఎవరికీ స్పృహ లేదు. అంతా యోగమాయ యొక్క వైభవం. గోకులంలో స్వామి పెరుగుతూ ఉన్నాడు. 5-6 రోజులు కూడా గడవలా. ఇక్కడేమైంది, ఆడబిడ్డను తెస్తే కంసుడికి చెప్పారు పోయి, అప్పుడు మళ్ళీ తాళాలు మామూలుగా అయిపోయినాయి, వీళ్ళ బంధనాలు వీళ్ళకి వచ్చేసినాయి. ఆ కాపలా వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి కంసుడికి చెబితే కంసుడు పెద్ద కత్తి ఒకటి తీసుకొని వచ్చాడు. ఆడబిడ్డ పుట్టింది అన్నయ్య, మగబిడ్డ వల్ల కదా నీకు ప్రమాదం, ఇది మేనకోడలు, ముద్దు మురిపాలు చేయాలి నువ్వు అని ప్రాధేయపడింది దేవకీదేవి. దుర్మార్గుడైనటువంటి వాడి మనస్సు ఏమాత్రం కరగల. ఆ బిడ్డని ఇసిరి పడేశాడు, రాయి మీద కొట్టి చంపటానికి. ఒక్క ఉదుటున ఆ బిడ్డ పైకి లేచింది. 8 భుజాలతోటి, 8 భుజాలలో అద్భుతమైన ఆయుధాలతోటి ఆకాశంలో దర్శనమిచ్చి, ఒరి మూర్ఖుడా, నిన్ను చంపటానికి సిద్ధమైనటువంటి వాడు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయింది. వాడి గుండె జారిపోయింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే టైపు వాడిది. వెంటనే దేవకి వసుదేవుల పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించండి, మీ బిడ్డల యొక్క హత్యకి నేను కారణం కాదు అని రకరకాలుగా తత్వం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరిని విడిపించి బయటికి తెచ్చాడు. కానీ వాడి మనస్సు ఎంతోసేపు నిలబడలా. ఆ తర్వాత ఒక పెద్ద సమావేశం పెట్టాడు. అనేక మంది రాక్షసులు ఆ సమావేశానికి వచ్చారు. పూతన్న పిలిచాడు. పూతన, వారంలోపు బిడ్డలందరినీ విషపు పాలిచ్చి చంపేయిపో అని పంపాడు. ఆమె రేపల్లెకు వచ్చింది. అక్కడ కృష్ణుడు పుట్టి ఉన్నాడు కదా, 5వ రోజు 6వ రోజు మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి నందుడింటో. నందుడు వాళ్ళకి రాజు, ఆ గొల్లలందరికీ, ఆ రేపల్లె వాసులందరికీ. లేక పుట్టాడు 60 ఏళ్ల వయస్సులో. అందువల్ల మరింత ఆనందంగా ఉంది వాళ్ళందరికీ. అప్పుడు ఈ పూతన వెళ్ళింది. అందమైన స్త్రీ రూపం ధరించింది. సాక్షాత్తు లక్ష్మీదేవియే వచ్చిందా అనుకొని వాళ్ళెవరూ ఆపలేకపోయారు. పరమాత్మ చూశాడు, చిరునవ్వులు చిందించాడు, నిద్ర వచ్చినట్టు నటించాడు. ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకొని లాలించి బుజ్జగించి చన్ను గుడపటానికి తన చన్ను అందించింది. అంతే, విషపు పాలతో పాటు దాని యొక్క ప్రాణాలు కూడా పీల్చి పారేశాడు. వెంటనే భయంకరమైన దేహంతో పడిపోయింది. కానీ నందాదులు లేరు అక్కడ ఆ సమయంలో. వాళ్ళంతా కంసుడికి కప్పం కట్టానికని పాలు, పెరుగులు, నేతులు తీసుకొని వెళ్ళారు. అక్కడ వసుదేవుణ్ణి కలిశాడు. వసుదేవుడు చెప్పాడు, జాగ్రత్త, అక్కడ ఉత్పాతాలు జరుగుతాయేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి పంపించాడు. అద్భుతంగా ఉంటుంది భాగవతంలో. ఇదంతా మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పద్యాలు వాటి జోలికి నేను వెళ్ళటం లేదు. వచ్చేసరికి ఏముంది, పెద్ద దేహం 8 మైళ్ళు పొడవును పడిపోయి ఉన్నదట. అది పడిన ప్రాంతం అంతా చెట్లు, ఇళ్ళు నేలమట్టం అయిపోయింది. ఆశ్చర్యపోయారు. వసుదేవుడు చెప్పింది నిజమైందనుకున్నారు. వెంటనే గొడ్డలు తెచ్చారు. ఆ యాదవులంతా ముక్కల కింద నరికి ఒక చోట వేసి కట్టెలు తెచ్చి పడేసి నిప్పు పెట్టారు. అది కాలుతుంటే కమురు వాసన రాలేదుట.
అద్భుతమైనటువంటి అగరు ఒత్తులు వెలిగిస్తే ఎంత సువాసన వస్తుందో అలా వచ్చింది. అంటే పరమాత్మ యొక్క కరస్పర్శ, పరమాత్మ దానిలో ఉండే పాపాలన్నీ నశింపజేశాడు. పరమాత్మ యొక్క స్పర్శకు నోచుకుంది, పరమాత్మకి స్తన్యం ఇచ్చే భాగ్యానికి నోచుకుంది కాబట్టి ఆ విధంగా దానికి మోక్షం కలిగింది అని పెద్దలు చెబుతారు. అంతేకాదు ఆ తర్వాత ఒక నెల రోజులు నిండిన ఈ పరమాత్మకి ఒక ఉత్సవం చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు తృణావర్తుడు అనేటువంటి వాడు వచ్చి పరమాత్మని పైకి తీసుకెళ్ళాడు, వాణ్ణి చంపేశాడు. మరొకసారి శకటాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు బండి రూపంలో, వాణ్ణి చంపేశాడు. ఆ తరువాత అక్కడ ఉంటే ఉత్పాతాలు ఎక్కువ ఉంటున్నాయని వాళ్ళందరూ రేపల్లెని విడిచిపెట్టి బృందావనానికి వచ్చారు. అక్కడ ఇళ్ళు నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు. ఒకానొక సందర్భంలో ఒక చర్చ జరుగుతోంది అక్కడ. ఇంద్రుడికి యజ్ఞం చేయాలి అని, ఇంద్రుడి కోసం. ఎందుకని? ఇంద్రుడికి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి సంతోషించి ఇంద్రుడు వర్షం కురిపిస్తే ఆ వర్షానికి కసవు అంటే పశువులకి మేత బాగా వచ్చి అవి పాలిస్తే వాటి వల్ల మనం బతుకుతాం కదా అని. కానీ కృష్ణుడు అడ్డం కొట్టాడు. ఈ గోవర్ధనం వల్ల కదా మనం అంతా బతుకుతున్నాం, దీని మీద గడ్డి మొలిస్తే మన ఆవులు మేసి మనకు పాలిస్తున్నాయి, అందువల్ల ఈ గోవర్ధనాన్నే పూజించాలి అని పెట్టాడు. పదార్థాలన్నీ తయారు చేశారు, ఆ గోవర్ధనగిరికి నైవేద్యం పెట్టారు. కృష్ణుడు ఇక్కడ బాలకుడుగానే ఉన్నాడు, ఒక 7-8 సంవత్సరాల బాలకుడు. అక్కడ తానే గోవర్ధనమై ఆహారాలన్నీ తిన్నాడు. ఆ తర్వాత బ్రాహ్మణులందరికీ చక్కగా షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. ఆ తర్వాత కుక్కలకి, జంతువులకి అందరికీ కూడా భోజనాలు పెట్టాక వాళ్ళు కూడా తిని హాయిగా ఉన్నటువంటి సందర్భంలో ఇంద్రుడికి భయంకరమైన కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపించాడు. అంటే వడగళ్ల వాన పడిందని, రాళ్ళు అంటే వడగళ్ళు. అప్పుడు కృష్ణుణ్ణి ప్రార్థించారు వాళ్ళంతా, కృష్ణ నువ్వే మాకు దిక్కు అని. అప్పుడు కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని తన యొక్క కుడి చేతి మీద ఎత్తాడు, అంతేగాని వేలు మీద ఎత్తాడు. ఇవన్నీ పిచ్చి మాటలు, ఎక్కడ లేవు భారతంలో. వలకేలన్ అని క్లియర్గా రాశారు. కేలు అంటే చెయ్యి అని. కుడి చేతి మీద పైకెత్తి 7 రాత్రులు 7 పగళ్ళు పెట్టుకొని తన చేతి మీద అందరినీ దాని కిందకి రమ్మన్నాడు. గోవులని, గోవత్సాలని, గోపాలకుల్ని, గోపికలని అందరిని కూడా రక్షించాడు పరమాత్మ. 7 రోజులు వాళ్ళకి ఆకలియలేదా, దప్పికేయలేదా అని మీ అందరికి అనుమానం రావచ్చు. కృష్ణ పరమాత్మ తన యొక్క అమృతమయమైనటువంటి దృష్టులతోటి వాళ్ళందరినీ చూసి వాళ్ళకి ఆకలి, దప్పిక ఏవీ లేకుండా చేశాడు పరమాత్మ. అది పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం. ఆ తర్వాత కాళీయమర్దనం చేశాడు, బకాసురుణ్ణి వధించాడు, ధేనుకాసురుణ్ణి వధించాడు. ఇలా ఎన్నో లీలలు చేశారు పరమాత్మ. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిలో ఉండేటటువంటి పిల్లన గ్రోవి, ఆ పిల్లన గ్రోవితోటి చక్కటి సంగీతాన్ని ఆలపించి గోవులని, గోవత్సాలని, గోపికలని అలరించాడు. ఆ గోపికలతోటి శరత్కాలంలో నిండు పౌర్ణమి రోజు రాసలీల కూడా నడిపించాడు స్వామి. స్వామి యొక్క భక్తురాళ్లలో రాధాదేవి చాలా గొప్పది. కానీ రాధాదేవి యొక్క ప్రస్తావన భాగవతంలో కనపడదు. రాధా అనేటువంటి శబ్దం వినపడితే శుకబ్రహ్మ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు, ఇక భాగవతం చెప్పటం ఉండదు. అందుకని ఆ శబ్దాన్ని రాకుండా చేశాడు అని భవిష్యోత్తర పురాణంలో రాధాదేవి గురించి ఉంది. దేవీ భాగవతంలో కూడా రాధాదేవి యొక్క ప్రస్తావన ఉంది. మనం దేవీ భాగవతం కూడా 45 రోజుల పాటు చెప్పుకున్నాం, మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ రాధాదేవి గొప్ప భక్తురాలు. వృషభానుడు అనేటువంటి వైశ్యపుత్రిక.
స్వామి యొక్క ఈ జీవిత ఘట్టం హిందూ భక్తి సంప్రదాయ అభివృద్ధిలో అత్యంత కీలకమైనది. చైతన్య మహాప్రభు కృష్ణ పరమాత్మ యొక్క అంశావతారం అని నమ్ముతారు. వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఈ భక్తి సంప్రదాయమే ముఖ్యమైంది. ఇస్కాన్ వాళ్ళు చైతన్య మహాప్రభుని బాగా వాళ్ళు ఆరాధిస్తారు. ఆత్మ సాక్షాత్కార లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేకమైన మార్గాలున్నాయని, కానీ భక్తి అనేది అతి చిన్న మార్గం అని శ్రీకృష్ణుడు బోధించాడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో. మనుష్యులు నన్ను చేరుకోవడానికి ఎంత ప్రయత్నించినా నేను వారి ప్రేమను నా ప్రేమతో తిరిగి ఇస్తాను. వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేసినా చివరికి అది నా వైపుకే దారి తీస్తుంది అన్నాడు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని కదా మనకి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పెరిగి పెద్దయ్యాడు. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కొన్ని అద్భుతాలు చేశాడు. దానికి కొద్దిగా ముందుగా అక్రూరుణ్ణి పంపించి ధనుర్యాగం అనేటువంటి నెపంతో బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ బలరాములని కంసుడు మధురా నగరానికి పిలిపించాడు. అక్కడ మొట్టమొదట కువలయాపీడాన్ని సంహరించాడు. ఆ తర్వాత చాణూర ముష్టికులు అనేటువంటి 2 మల్లయోధులను కూడా వధించాడు, 2 కలిసి. ఆ తరువాత కృష్ణ పరమాత్మ తన మేనమామ కంసుడిని కూడా వధించాడు. కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. మధురా నగరానికి పిలిపించి కూడా చంపడానికి కువలయాపీడం, ఆ తర్వాత ధేనుక ముష్టికాసురులు, చాణూరుడు ముష్టికుడు, వీళ్ళను కూడా పెట్టాడు. ఎంతమందిని పెట్టినా పరమాత్మ చేతిలో వాళ్ళంతా కూడా ఆహుతైపోయారు. ఆ తరువాత అర్జునుడితో స్నేహం చేశాడు పరమాత్మ. తన చెల్లెలైనటువంటి సుభద్రాదేవిని అర్జునుడికిచ్చి పెళ్లి చేశాడు, అన్నయ్య ఒప్పుకోకపోయినా. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడికి గొప్ప సలహాదారుడయ్యాడు, మంచి స్నేహితుడైనాడు. అంటే భగవంతుడితోటి మిత్రత్వం, స్నేహాన్ని చేయగలిగినటువంటి శక్తి అర్జునుడికున్నది. కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవుల మధ్య జరగటానికి సిద్ధమైంది. కౌరవుల వైపు 11 అక్షోహిణీల సైన్యం. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది, కర్ణుడు మొదలైన వీరులంతా అక్కడ ఉన్నారు. కాకపోతే కర్ణుడు మొదటి 10 రోజులు యుద్ధం చేయలే. భీష్ముడితో తగాదా వచ్చి, భీష్ముడు ఉండగా నేను యుద్ధంలో పాల్గొన్నాడు వాడు. దానివల్ల నష్టం జరిగింది దుర్యోధనుడికి. కౌరవులు రెచ్చగొట్టే చర్యలు ఉన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నివారించటానికి రాయబారిగా వచ్చాడు, ప్రయత్నించాడు. కనీసం 5గురికి 5 ఊళ్ళైనా ఇవ్వమని ప్రాధేయపడ్డాడు పరమాత్మ. అయితే దుర్యోధనుడు ఎటువంటి రాజీకి ఒప్పుకోలే. యుద్ధం అనివార్యమైపోయింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రియమైన స్నేహితుడు అర్జునుడికి ఒక ఎంపిక ఇచ్చాడు. అంటే యుద్ధం ఎప్పుడైతే నిర్ణయం అయిపోయిందో దుర్యోధనుడు
అర్జునుడు ఇద్దరూ వెళ్ళారు ద్వారకా నగరానికి కృష్ణ పరమాత్మ యొక్క సహాయం పొందడానికి. ముందుగా దుర్యోధనుడు వచ్చినా కూడా ముందుగా నేను చూసింది అర్జునుడిని, అందులో చిన్నవాడు కాబట్టి అతనే కోరుకోవాలి అని పరమాత్మ చెప్పి 2 విభాగాలు చేశాడు. నేను ఒక్కడిని ఒకవైపు, నాతో సమాన బలం కలిగినటువంటి 10,000 మంది నారాయణాక్ష గోపకులంతా మరొక వైపు అన్నాడు. నేను యుద్ధం చేయను అన్నాడు. చూడండి, అర్జునుడు కృష్ణ పరమాత్మను కోరుకున్నాడు. అంటే కృష్ణుడు ఉంటే జయం తనను వరిస్తుంది అనేటువంటి నమ్మకం. యతో కృష్ణ తతో జయ. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, ఊరికే చూస్తూ ఉంటే ఎట్లా, నేను నీకు సారథ్యం వహిస్తాను. ఇక నుంచి నేను విజయ సారథిగా పిలువబడతాను, పార్థసారథిగా పిలువబడతాను అని పరమాత్మ చెప్పాడు. చూడండి, ఆ తరువాత ఇరు సైన్యం మోహరించింది. పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యం, దృష్టజుమ్నుడు సైన్యాధిపతి. రెండవ వైపు కౌరవుల వైపు 11 అక్షౌహిణీల సైన్యం, భీష్ముడు సైన్యాధిపతి. శంఖాలు మోగిని. ఆ సమయంలో అర్జునుడు అన్నాడు, బావా, మన రథాన్ని కౌరవుల సైన్యం వైపు తోలు, వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూస్తాను అన్నాడు. వాళ్ళందరినీ చూసి హృదయం ద్రవించిపోయి అర్జునుడు బాణాలు ధనస్సు చేతిలో నుంచి జారిపోతే కింద కొలబడిపోయాడు. అప్పుడు పరమాత్మ 700 శ్లోకాలతో ఉండేటటువంటి భగవద్గీతను బోధించాడు. అర్జునుడి యొక్క విషాదాన్ని పోగొట్టాడు. అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడుగా చేశాడు. తన క్షాత్ర ధర్మాన్ని పాటించే విధంగా ప్రోత్సహించాడు పరమాత్మ. ఇది శ్రీకృష్ణుడి యొక్క యోగాన్ని, దైవత్వాన్ని మనకి ప్రస్ఫుటం చేస్తుంది. గతంలో ఎన్నో ఉన్నాయి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు. వాటిలాగా కాకుండా భగవద్గీత ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. చూసారా, ప్రపంచం మొత్తం ఆమోదించినటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది అంటే అది భగవద్గీత. ఈ భగవద్గీత ప్రపంచాన్ని విడిచిపెట్టినటువంటి, త్యజించినటువంటి యోగులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకి ఆధ్యాత్మికను అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయుక్తమైనటువంటి గొప్ప గ్రంథం. అటువంటి భగవద్గీత కృష్ణ పరమాత్మ యొక్క అమృతమయమైనటువంటి వాక్కుల ద్వారా మనందరికీ అందింది. అర్జునుని నిమిత్తంగా చేసుకొని మానవ అహంకారంతో కాకుండా దైవికమైన లక్ష్యం కోసం మనిషి కోరికలు లేనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక దివ్యమైన సందేశం ఇచ్చాడు. అందులో 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో అంటాడు, కర్మలు చేయటానికి మాత్రమే మీకు అధికారం ఉంది. ఆ కర్మల వచ్చే ఫలితాలకి మీరు ఆశించకూడదు. అందుకని కర్మ ఫలాలను మనస్సులో పెట్టుకొని కర్మ చేయొద్దు. అట్లా అని క్రియారహితంగా కూడా ఉండకూడదు. కర్మలు చేసేదానికి నీకు అధికారం ఉంది, కర్మ మానుకోవడానికి లేదు అన్నాడు. యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు జోక్యం చేసుకున్నాడు. పాండవులు గెలవడానికి సహాయం చేశాడు. అర్జునుడిని 2 సార్లు రక్షించుకున్నాడు. నరకాసుర పుత్రుడైనటువంటి భగదత్తుడు ప్రయోగించినటువంటి వైష్ణవాస్త్రాన్ని తన రొమ్ము అడ్డం పెట్టి మాలగా గ్రహించాడు పరమాత్మ. కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రాన్ని రథాన్ని 5-6 అంగుళాలు భూమిలోకి కుంగేటట్టుగా చేసి ఒక్క బొటన వేలుతో ఒక్క నొక్కు నొక్కి
అర్జునుడి యొక్క కిరీటాన్ని మాత్రమే పోయేటట్టుగా చేశాడు. అక్కడ రక్షించాడు. అలాగే కృష్ణుడు ఆయుధం ధరించను అన్నాడని తెలిసి భీష్ముడు యుద్ధంలో కృష్ణుడి చేత ఆయుధం నేను పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు పరమభక్తుడు కృష్ణుడికి. అటువంటి భక్తుడి యొక్క మాట నిజం చేయాలి అని తన మాట పోయినా పర్వాలేదు అనుకున్నాడు పరమాత్మ. తాను ఒక మాట ఇచ్చాడు అర్జునుడికి, ఆయుధం పట్టుకోను అన్నాడు, యుద్ధం చేయనన్నాడు. కానీ చక్రాయుధాన్ని ధరించి రథం మీద నుంచి ఒక్క దూకు దూకి భీష్ముడి వైపు వెళుతూ ఉంటే అర్జునుడు వెనకాల పరిగెత్తి కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకొని, కృష్ణా నీ మాట మీరొద్దు, నా కోసం నేనే బాగా యుద్ధం చేస్తాను అన్నాడు. అక్కడ భీష్ముడు కూడా, కృష్ణ నీ చేతిలో చావడం కంటే నాకేం వరం కావాలని ఆయన అంటున్నాడు. అంటే భక్తుడి యొక్క మాటని నిజం చేయటం కోసం భగవంతుడు ఎంత కింది స్థాయికైనా దిగజారుతాడు అని నిరూపించే ఘట్టమే ఇక్కడ ఆయుధాన్ని ధరించి పరమాత్మ భీష్ముడి మీదకి వెళ్ళటం. అంతేకాదు, భగవద్గీత అంతా బోధించినటువంటి తర్వాత కృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూప సందర్శనాన్ని కూడా చేశాడు. దీని తర్వాత అర్జునుడు కేవలం ఆరాధకుడు, పరమాత్మ యొక్క స్నేహితుడే కాకుండా శ్రీకృష్ణుడికి ప్రియ శిష్యుడైపోయాడు. భగవద్గీత విన్న తర్వాత శ్రీకృష్ణుడు మానవ మరియు దైవిక అంశాలను రెండింటినీ మూర్తీభవించినటువంటి ప్రేమైక మూర్తి. అవతారంగా కృష్ణుడు మానవ పాత్రను పోషించాడు. కానీ అదే సమయంలో పూర్తిగా సాక్షాత్కరింపబడినటువంటి దివ్యాత్మగా, దైవంగా అద్భుతమైన శక్తులు, మహిమలు చాటినటువంటి అవతారంగా కృష్ణ పరమాత్మ ఉంటాడు. కృష్ణుడి యొక్క జీవితకాలంలో శ్రీకృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కేవలం కొద్ది మంది మాత్రమే గుర్తించారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఇటువంటి వాళ్ళు మాత్రమే గుర్తించారు. అక్రూరుడు, విదురుడు, సంజయుడు, దుర్యోధనాదులు గుర్తించల. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి అష్టమహిషులు ఉన్నారు. రుక్మిణీదేవి పెద్ద భార్య. ఒక్కొక్క భార్యకి 10 మంది కొడుకులు ఉన్నారు. అయితే కృష్ణ పరమాత్మకి అంతమంది కొడుకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అహంకారంతో నిండిపోయినటువంటి వాళ్ళు. నరకాసురుని వధించిన తర్వాత నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి 16,000 మంది సుక్షత్రియులైనటువంటి కన్యలని విడిపించాడు. వాళ్ళంతా కృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోమని అడిగారు. కృష్ణుడి యొక్క కరుణ వర్షించింది. 16,000 రూపాలు ధరించి ఏకకాలంలో 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయింది. కృష్ణ పరమాత్మ తన యొక్క సంతాపాన్ని తెలియజేయటానికి గాంధారి ధృతరాష్ట్రులను సందర్శించాడు. ఆ యుద్ధంలో గాంధారీదేవి కన్నటువంటి 100 మంది పుత్రులు భీముడి చేతిలో చచ్చారు. దుర్యోధనుడి దగ్గర నుంచి మిగతా 99 మంది. కృష్ణుడిని చూడగానే గాంధారీదేవికి కోపం కట్టలు తెంచుకుంది. కృష్ణ, యుద్ధాన్ని ఆపగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా నువ్వు ఆపకుండా ఇంతమంది నాశనానికి కారణమయ్యావు. కాబట్టి నీ యదువంశంలో వాళ్ళు కూడా పరస్పర కలహాలతోటి నేటికి 36 సంవత్సరాల తర్వాత చనిపోతారు అని గాంధారి శపించింది. నవ్వాడు చిరునవ్వు.
అంటే, అత్త, ఎందుకు నీ అనవసరంగా నీ పాతివ్రత్యాన్ని వృధా చేసుకుంటున్నావు? గతంలో దుర్వాసో మహర్షి నా కొడుకైనటువంటి సాంబుడు చేసినటువంటి దుశ్చర్యకి శపించాడు, యాదవ వంశంలో ముసలం పుడుతుంది అని. తప్పదు అన్నాడు. తన కొడుకులు చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పరమాత్మ కూడా ఆలోచించాడు. తన యొక్క లక్ష్యం ముగింపు దశకి చేరుకుంటుందని తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు గాంధారి ఇచ్చినటువంటి శాపాన్ని కూడా సంతోషంగా అంగీకరించాడు. ఆ తర్వాత జీవితంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తూ ఉండగా యుద్ధం గడిచిన తర్వాత 36 సంవత్సరాలు గడిచినాయి. ఇక ఆలోచించాడు స్వామి. అప్పటికే ఆ ముసలాన్ని పొడి చేసి సముద్రంలో కలిపితే అవన్నీ తుంగముష్టిగా పొలిచినాయి. ఒకానొక నాడు అక్రూరుడు ఇటువంటి వాళ్ళంతా సముద్రానికి వెళ్ళారు. కృష్ణుడు కొడుకులు అక్కడ మధువు బాగా గ్రోలి ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకున్నారు. కృతవర్మని ఆక్షేపించాడు సాంబుడు. అక్కడ ఒకళ్ళకొకళ్ళు కోపం వచ్చింది. ఆ తుంగముష్టితోనే బాదుకొని అందరు చచ్చిపోయారు. కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి బయలుదేరి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఒక కాలును మరొక కాలు మీద వేసి ఆ బొటన వేలు ఊపుతూ ఉన్నాడు పరమాత్మ. ఒక వేటగాడు అలా ఊగుతూ ఉన్నటువంటిది ఒక జింకగా భావించి ఒక బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం కృష్ణ పరమాత్మ యొక్క పాదంలో దిగింది. ఆ చిన్న బాణపు దెబ్బకే కృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే అవతారం పరిసమాప్తి చేశాడు. అటువంటి కృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి భగవద్గీత పరమాద్భుతమైనటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథం మీద శంకర భగవత్పాదులు కూడా అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. ఇంకా అనేక మంది, సుందర చైతన్యానంద స్వామి, ఏర్పేడు స్వామీజీ, అనేక మంది ఆ భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. ఆ భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలతోటి ఉంటుంది. అందులో పరమాత్మ చెప్పినవి ఒక 550 శ్లోకాలు ఉంటాయి. కొన్ని అర్జునుడు వేసిన ప్రశ్నలు, కొన్ని సంజయుడు చెప్పేటటువంటి విషయం. మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పింది. ఇటువంటివన్నీ కలుపుకొని మొత్తం 700 శ్లోకాలతో ఉండేటటువంటి ఆ భగవద్గీతని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనకు అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ ప్రాదుర్భవించినటువంటి రోజు శ్రావణ మాసం, బహుళపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం ఉండగా అర్ధరాత్రి సమయం. అది మనం యావత్ భారతదేశంలో కృష్ణాష్టమిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మా అపార్ట్మెంట్లో కూడా మరి ఉట్టి ఉత్సవం, ఇవన్నీ కూడా, అలాగే కృష్ణాష్టమి రోజు మహిళలంతా అనేకమైనటువంటి పాటలు, ఆటలతోటి ఎన్నో కార్యక్రమాలని ప్లాన్ చేశారు. మీరు కూడా మీ ఇళ్లల్లో ఆ కృష్ణ పరమాత్మ యొక్క పూజ చేసుకొని కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్నపూస, అటుకులు, బెల్లం ఇటువంటివన్నీ నివేదన చేసి స్వామికి, ఆ స్వామి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహానికి పాత్రులమవుదాము అని మీతో మన మోహనవాణి ఛానల్ ద్వారా ముచ్చటించే అవకాశం కలిగించినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. ఈ ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
కనీసం మరొక 5 మంది చేతనైనా మీరు సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోవాలి అని మిమ్మల్ని కోరుకుంటూ, అందరికీ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని మరొక్కసారి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాలను పట్టుకొని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే